'అంజి' అనే సినిమా గుర్తుందా? మెగాస్టార్ చిరంజీవి, కోటి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అప్పట్లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. ఎందుకంటే 'జగదేకవీరుడు అతిలోక తర్వాత సోషియో ఫాంటసీ జోనర్‌లో మెగాస్టార్ చేసిన సినిమా ఇది. అప్పట్లో వీఎఫ్ఎక్స్ లాంటి సినిమా చేయాలంటే ఇప్పుడు మనం రాజమౌళి గారిని ఎంత అనుకుంటున్నామో అప్పట్లో కోటి రామకృష్ణ గారిని ఆ స్థానంలో ఊహించుకునేవాళ్ళం. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చింది. అది కూడా సోషియో ఫాంటసీ సినిమా. అది కూడా గ్రాఫిక్స్‌కి విపరీతమైన ప్రాధాన్యత ఉన్న సినిమా. చాలా ఖర్చు పెట్టారు. అలాంటి సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. అటు చిరంజీవి ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు మా ఇండస్ట్రీ వర్గాలు కానివ్వండి. కాకపోతే డిలే అవుతూ సాగిన ఆ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిపోయింది. అయినప్పటికీ 'అంజి' గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అందులో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఉన్న ఆ ప్రాధాన్యత గానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్‌ని తీర్చిదిద్దిన విధానం గానివ్వండి, ఇప్పట్లో ఉన్న టెక్నాలజీ అప్పుడు లేదు గానీ, విజువల్ ఎఫెక్ట్స్‌లో మాత్రం మాస్టర్ చేసింది ఆ సినిమా అనిపిస్తుంది. అందుకే ఈ కేటగిరీలో అప్పట్లో నేషనల్ అవార్డ్ పొందిన సినిమా అది. ఇప్పుడు మనం 'నాగబంధం' సినిమా గురించి మాట్లాడుకుందాం. అసలు 'అంజికి', 'నాగబంధానికి' ఉన్న పోలికేంటి? ఈ రెండింటిని కంపేర్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే, 'అంజి' సినిమా మీకు బాగా గుర్తుంటే అందులో ఆత్మలింగం అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆత్మలింగం అన్నది విలన్ గ్యాంగ్ చేతికి చిక్కకుండా హీరో దాన్ని అడ్డుకొని దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్టే ఉంది. బ్రహ్మకమలం అక్కడ ఆత్మలింగం అయితే, 'నాగబంధంలో' దాన్ని బ్రహ్మకమలంగా పిలుచుకున్నారు. బ్రహ్మకమలం అన్నది విలన్ గ్యాంగ్ చేతికి చిక్కకుండా హీరో కాపాడుకుంటూ పోతే ఏంటన్నది 'నాగబంధం' సినిమా. సో, కథాపరంగా దాదాపుగా 'అంజికి' ఇదొక అప్‌గ్రేడెడ్ వెర్షన్ అనుకోవచ్చు. కానీ టేకింగ్ ఎలా ఉంది, మేకింగ్ ఎలా ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ సినిమా కోసం థియేటర్ వరకు వెళ్ళి చూడాలా వద్దా అనేది డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుంటే, ఈ రోజుల్లో ఆడియన్స్ అన్నది థియేటర్ వరకు వెళ్ళి టికెట్ కొనడం అన్నది చాలా గగనం అయిపోయింది. ఎందుకంటే 2, 3 వారాలు ఆగితే, 4 వారాలు ఆగితే అదే సినిమా ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు. అది కూడా ఫ్యామిలీ మొత్తం పాప్‌కార్న్ తింటూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సినిమా థియేటర్‌కి వెళ్లి చూడాలంటే, ఫ్యామిలీ మొత్తం చూడాలంటే దాదాపు 2000 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మాకేదో సంథింగ్ స్పెషల్ ఉంటే తప్ప మేము థియేటర్‌కి వెళ్ళం అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయిన ఈ తరుణంలో ఆడియన్స్ మైండ్ సెట్ కూడా దర్శకులు, నిర్మాతలు పసిగట్టారు. ఏదో సంథింగ్ స్పెషల్ ఇవ్వకపోతే వీళ్ళు థియేటర్‌కి రారని చెప్పేసి విజువల్ స్పెక్టాక్యులర్ ఇవ్వడానికి, లేదంటే కొత్త తరహా కథలు, లేదంటే వరల్డ్ బిల్డింగ్ కథలు ఎంచుకోవడానికి అలాంటి కసరత్తులైతే గట్టిగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నాగబంధం' సినిమా కూడా ఇలాంటి కొలతలతోనే ఆడియన్స్‌కి ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్న లక్ష్యంతో చేసిన సినిమా ఇది. 'నాగబంధం' అనే సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఎందుకంటే 'విరాట్ కర్ణకి' ఫస్ట్ సినిమా ఫ్లాపు, 'అభిషేక్ నామాకి' ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇది. అంతకు మించి ప్రొడ్యూసర్‌లకు కూడా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. ఇలాంటి ఫస్ట్ ప్రాజెక్ట్‌లో దాదాపు 100,00,00,000 ఖర్చు పెట్టారు. ఈ ఫిగర్ కూడా ప్రొడ్యూసర్‌లు డైరెక్ట్‌గా మీడియా ముందే చెప్పేసారు. ఈ సినిమాకి 100,00,00,000 ఖర్చయిందని. అంటే ఒక కొత్త హీరో, ఒక కొత్త దర్శకుడితో ఒక కొత్త బ్యానర్ 100,00,00,000 ఖర్చు పెట్టి ఎలాంటి సినిమా తీసిందా అని చెప్పేసి చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. పైగా ఇది 'నాగబంధం' కాన్సెప్ట్ కానివ్వండి, లేదంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వెనక దాగున్న రహస్యాలు కానివ్వండి, లేదంటే సనాతన ధర్మం అనే ఎలిమెంట్ కానివ్వండి, లేదంటే విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మరి 100,00,00,000తో 'అభిషేక్ నామా' ఎలాంటి సినిమా చేసుంటాడు? 'విరాట్ కర్ణ'కి హిట్ పడుతుందా లేదా అనే విషయంలో చాలా చర్చ జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? 100,00,00,000కి తగిన రిజల్ట్ వచ్చిందా లేదా? అంత గ్రాండియర్ స్క్రీన్ మీద కనిపించిందా లేదా అని అడిగితే, ఈ సినిమాలో 2 కోణాలున్నాయి. ఒకటి విజువల్‌గా ఈ సినిమా ఎలా ఉంది? ఎమోషనల్ పరంగా ఈ సినిమా ఎలా ఉంది? విజువల్‌గా ఎలా ఉంది ఈ సినిమా అంటే ఖచ్చితంగా కొత్త వరల్డ్‌ని సృష్టించడానికి దర్శక నిర్మాతలు పడిన కష్టం అన్నది ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. దర్శకుడు ఒక ఫ్రేమ్ పెడితే, లెక్క పెడితే ఖచ్చితంగా అందులో 40, 50 మంది ఆర్టిస్టులు తప్పకుండా ఉంటారు. కనీసం ఒక 10 నిమిషాలకో, 15 నిమిషాలకో ఒక కొత్త వరల్డ్‌ని చూపించడానికి, లేదంటే ఒక హై ఇచ్చే ఎపిసోడ్ రాసుకోవడానికి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. మీకు ఫస్ట్ సినిమా ఓపెనింగే ఖచ్చితంగా దీని మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేస్తుంది. ఆ బ్రహ్మకమలం ఏంటి? అది ఎవరి చేతుల్లో ఉంది? అసలు అది దక్కాలంటే ఏం చేయాలి? అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ నడిపిన ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్‌ని థియేటర్‌లో కూర్చోబెడుతుంది. మధ్య మధ్యలో మొసళ్ళ ఫైట్ కానివ్వండి, లేదంటే భైరవ కోన ఎపిసోడ్ కానివ్వండి, లేదంటే ఇంటర్వల్ బ్యాంగ్ కానివ్వండి,
క్లైమాక్స్లో చూపించిన ఫైట్ కానివ్వండి, లేదంటే సనాతన ధర్మం గురించి హీరో ఇచ్చిన స్పీచ్ కానివ్వండి, ఎలా చూసుకున్నా సరే మనకి ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలకు ఒక హై ఇచ్చే ప్రయత్నం అయితే చిత్ర బృందం చేసింది. ఈ సినిమా టైటిలే నాగబంధం. సో ఈ సినిమాలో ఉన్న పాములు ఏ సినిమాలో కనిపించవు. రకరకాల పాములను చూస్తాము. ఏదైతే బ్రహ్మకమలం ఉందో ఆ బ్రహ్మకమలాన్ని రక్షించడానికి నాగలోకం మొత్తం ఎలా ఏకమవుతుందో అలాంటి విజువల్స్ ఈ సినిమాలో చూడొచ్చు. సో విజువల్ పరంగా వంకపెట్టడానికి లేదు. నిర్మాతలు ఏదైతే ఖర్చు పెట్టారో అది ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. అయితే సినిమా అన్నది కేవలం విజువల్ మీడియానే కాదు, అదొక ఎమోషన్ డ్రైవ్ చేయాల్సిందే. హాలీవుడ్లో ఎన్నో విజువల్ వండర్స్ వచ్చాయి మనకి. టైటానిక్ తీసుకోండి, అవతార్ తీసుకోండి, సూపర్ మ్యాన్ సిరీస్ తీసుకోండి, లేదంటే గాడ్జిలా సిరీస్ తీసుకోండి. ఏదైనా సరే అంటే విజువల్ వండర్ అన్న దగ్గర ఏ సినిమానైనా తీసుకోండి, దాని వెనకాల ఒక ఎమోషనల్ థ్రెడ్ అనేది ఉంటుంది. ఆ ఎమోషన్ థ్రెడ్ లేకపోతే మీరు ఎంత గొప్ప సినిమా తీయండి, దాని మీద ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టనివ్వండి, అవేమీ కూడా ప్రేక్షకుడి మనసుని టచ్ చేయలేవు. కేవలం కళ్ళకేదో ఇంపుగా కనిపించవచ్చు, కళ్ళకేదో కలర్ఫుల్గా కనిపించవచ్చు, కానీ మనసు పొరల్లో మాత్రం ఆ సన్నివేశాలు కానివ్వండి, ఆ ఎమోషన్ కానివ్వండి ముద్రించే అవకాశమే లేదు. సో ఎమోషన్ పరంగా ఈ సినిమా ఎక్కడ ఉంది అంటే, విజువల్ పరంగా దీనికి ఈ సినిమాకి మనం 70-80 మార్కులు వేస్తే, ఎమోషన్ పరంగా మాత్రం 20-30 మార్కులకే ఈ సినిమా పరిమితం అయిపోయింది. ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బ్రహ్మకంలో ఏంటి, అది ఎలా హీరో చేతికి వస్తుంది, ఎలా విలన్కి అది దక్కకుండా హీరో ఎలా ఫైట్ చేస్తాడు అనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్లో కలిగించాడు. ఒక్కసారిగా హీరోకి సంబంధించిన కథ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఈ సినిమాలో మీద మనకున్న ఆసక్తి, ఆడియన్స్కున్న ఆసక్తి మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంటుంది. అసలు హీరోకి సంబంధించిన ఏదైతే సెటప్ ఉందో, హీరో ఫ్యామిలీ, చెల్లై, ఆ చెల్లికి పెళ్లి చేయడం, ఈ సెటప్ ఏదైతే ఉందో అది పెద్దగా కనెక్ట్ అయ్యే రకంగా లేదేమో అనిపిస్తుంది. సినిమా ఏంటి దారి తప్పింది అనుకుంటున్నప్పుడు అక్కడ పాట తర్వాత పాట, పాట తర్వాత పాట, ఇలా 3 పాటలు వరుసగా వచ్చేస్తుంటాయి. సో మనకి ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమా మొత్తం చూసేసేమో అన్న ఫీలింగ్ వస్తుంది. దానికి ఇంటర్వెల్ బ్యాంక్ కూడా తోడైంది. దాదాపు ఒక 20 నిమిషాల లెంతీ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ బాగుండొచ్చు, అందులో యాక్షన్ అనేది చాలా బాగా హైలైట్ చేసి ఉండొచ్చు. ఒక యాక్షన్ ఎపిసోడ్లో ఎమోషన్ పండుతుంది, అందులోనే ఒక ట్విస్ట్ వస్తుంది, లేదంటే అందులోనే కథకు సంబంధించిన కీలకమైన విషయాలు నడుస్తుంటాయి. కాకపోతే 20 నిమిషాల సుదీర్ఘమైన ఎపిసోడ్ చూడడానికి మాత్రం ఆడియన్స్కి ఓపిక ఉండదు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మీకు ఓపెనింగ్ సీను, ఇంటర్వెల్ సీన్ ఈ 2 మాత్రమే గుర్తుంటాయి. సెకండ్ హాఫ్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది సినిమా. కానీ సెకండ్ హాఫ్లో ఆ కష్టాలు కంటిన్యూ అయినాయి చెప్పాలి. ఎక్కడ కూడా ఎమోషనల్ థ్రెడ్ లేకుండా కేవలం విజువల్స్ మీద ఆధారపడుతూ ఈ సినిమాని నడిపించిన విధానం ఖచ్చితంగా ఆడియన్స్ని ఇబ్బంది పడుతుంది. మళ్ళీ క్లైమాక్స్లో సనాతన ధర్మం, దాని గొప్పతనం చెప్తూ ఒక పెద్ద హెవీ ఫైట్ తర్వాత సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నప్పటికీ, అప్పటికే ఇలాంటి డైలాగులు మనం చాలా సందర్భాల్లో వినేసాం. ఇలాంటి కథలు కూడా మనం చూసేసాం. సో ఆ డైలాగులు కానివ్వండి, ఆ ఎమోషన్ కానివ్వండి, ఎందుకో ఆడియన్స్కి కనెక్ట్ అవ్వని పరిస్థితి వచ్చింది. స్క్రీన్ ప్లే పరంగా మాత్రం ఈ సినిమా చాలా చాలా వర్క్ చేయాల్సి ఉంది. ఎందుకంటే క్లైమాక్స్ అయిపోతుంది, సినిమా అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఆ కథను ఆపి హీరో ఎవరు, హీరో ఎక్కడి నుంచి వచ్చారు, హీరో గత జన్మ ఏంటి, ఇవన్నీ ఓపెన్ చేసేసరికి అప్పటికే సినిమా మీద ఒక రకమైన అభిప్రాయానికి ఆడియన్స్ వచ్చేస్తారు. తర్వాత అక్కడ ఆపి క్లైమాక్స్ ముందు కథ ఆపి మళ్ళీ హీరో ఫ్లాష్ బ్యాక్, గత జన్మలో హీరో ఏంటి అనేది ఓపెన్ చేసేసరికి మొత్తానికి నీరసాలు వచ్చేస్తాయి. అక్కడ యాక్షన్ ఎపిసోడ్ కానివ్వండి, అక్కడ చూపించిన సన్నివేశాలు కానివ్వండి, దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కానివ్వండి, అవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే అప్పటికే ఆడియన్స్కి విసుకొచ్చే ప్రమాదం ఉంది. 3 గంటల 15 నిమిషాల సినిమా ఇది. ఒక పెద్ద అంటే దాదాపు 2 సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. స్టార్ హీరో సినిమా చూస్తున్నప్పుడు 3 గంటల 15 నిమిషాలు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు. ఈ రోజుల్లో లెంతీ సినిమాలు చూడడానికి ఆడియన్స్ అలవాటు పడిపోతున్నారు. కానీ విరాట్ కర్నల్ అంటే ఒక కొత్త హీరో సినిమాకి 3:30 గంటలు, దాదాపు 3:15 గంటలు థియేటర్లో ఉండాలంటే మాత్రం చాలా చాలా కష్టం. ట్రిమ్ చేసుకోవాల్సిన సన్నివేశాలు లేవా అంటే చాలా ఉన్నాయి. పాపం దర్శకుడు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ సినిమాని 2 రకాలుగా విభజిస్తే, విజువల్గా చూస్తే ఈ సినిమా టాప్ నాచ్లో ఉంది. ఎమోషనల్ పరంగా చూస్తే ఈ సినిమా చాలా చాలా తక్కువ స్కోర్ వచ్చేస్తుంది. కథ మీద దర్శకుడు కొంచెం కసరత్తు చేస్తుంటే నిర్మాత పెట్టిన ఆ 100 కోట్లు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే, ఖచ్చితంగా దాని తగ్గ రిజల్ట్ వచ్చేది. సో
దర్శకుడు కథ మీద ఎందుకో దృష్టి పెట్టలేదు. నేనేదో విజువల్ వంట సృష్టిస్తాను, విజువల్ కొత్త ప్రపంచం సృష్టిస్తాను, విజువల్‌గా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తాను అన్న దాని దగ్గర ఆగిపోయాడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా విజువల్ పరంగా ఈ సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్ట్ వర్క్, పద్మనాభ స్వామి టెంపుల్, ఆ సరౌండింగ్స్ అక్కడ తీసిన పాట కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా నచ్చుతాయి. సినిమా ప్రారంభంలో చూపించిన సన్నివేశాలు, అక్కడ కనిపించిన ప్రొడక్షన్ వర్క్ ఇదంతా పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఖచ్చితంగా అక్కడక్కడ బ్లాక్‌ల పరంగా చూస్తే సినిమా మీద పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పడిన శ్రమ కనిపిస్తుంది. ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడ్డారు. సో, ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఆడియన్స్‌కి సినిమా పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చే ప్రసక్తి లేదు. థియేటర్ నుంచి బయటకొస్తున్నప్పుడు ఏవో కొన్ని సీన్స్ ర్యాండమ్‌గా గుర్తొస్తాయి తప్ప, సినిమా అంతా ఒక కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన అనుభూతి అయితే కలగదు. సో, 'అభిషేక్‌నామా' టెక్నికల్‌గా తను స్ట్రాంగు. ఈ సినిమాతో అది నిరూపించుకున్నాడు. ఎమోషనల్ పరంగా కూడా స్ట్రాంగ్‌గా అనిపించుకోవాలంటే మాత్రం ఇంకొంచెం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇది 'నాగబంధం' సినిమా మీద తెలుగు 360 ఇచ్చిన జెన్యూన్ రివ్యూ. మరి మీకెలా అనిపించింది? 'నాగబంధంలో' మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ఇందులో గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా ఎలా ఉంది? లేదంటే ఎమోషన్ పరంగా మీరిచ్చే రేటింగ్ ఎంత? ఇవన్నీ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.